నాగర్ కర్నూలు ప్రజలకు నమస్కారములు. మీ ఎద్దుల గోపాల్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్ నాగర్ కర్నూలు. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు నమస్కారములు. ఈ ప్రెస్ మీట్ను మీరందరూ ప్రసారం చేయవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దేవస్థానం కుమ్మరిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. అక్కడ పాప చిట్టి తల్లి చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. ఆ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు సంతాపం వెలిబుచ్చుతూ వారి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని, నాకు తోచిన విధంగా సాయం చేస్తానని మనవి చేసుకుంటూ, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేవాదాయ శాఖ కానీ, గ్రామంలో సంబంధిత అధికారులు, దేవస్థానం కమిటీ కానీ వారు బాధ్యత వహించి ఇటువంటి సంఘటన జరగకుండా పకడ్బందీగా మనము ప్లాన్ చేసుకొని ఇటువంటి సంఘటన మరోసారి జరగకుండా చూడాలని కోరుకుంటూ, ఈ జరిగిన సంఘటన దురదృష్టకరంగా భావిస్తూ, ఈ సంఘటన పురస్కరించుకొని కొంతమంది కుహా మేధావులు మేము రెడ్లమని, మేము బీసీలమని వచ్చి మన ప్రియతమ ఎమ్మెల్సీ గారిని, నీతి నిజాయితీకి మారిపోయినటువంటి మన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారిని, అదేవిధంగా మచ్చలేని చంద్రుడు మన రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారిని అవమానకరంగా పర్సనల్గా మాట్లాడడం చాలా దురదృష్టకరము. వారి మధ్యలో తీన్మార్ మల్లన్న, అదే బీసీ సంఘాల మధ్యలో సంఖలో జొర్రి మన మాజీ ఎమ్మెల్యే మరిజనార్దన్ రెడ్డి గారు చాలా విచిత్రంగా కోతి మాదిరి ప్రవర్తిస్తూ తిక్కలేసినటువంటి వాడిగా తిరుగుతున్నాడు. సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. కానీ బీసీలని, ఎస్సీలని, ఒక అమ్మాయి చనిపోయింది, ఒక పాప చనిపోయింది, దాని మీద కఠినమైన చర్యలు తీసుకొని వారికి ఉరిశిక్ష వేసినా పర్వాలేదు. కానీ బీసీలమని, ఎస్సీలమని సమాజాన్ని విభజించి వారి పక్కనే ఉండి ఒక రెడ్లను తిట్టడం కానీ, బీసీలను తిట్టడం కానీ, ఇంకా వేరే వాళ్ళని తిట్టడం కానీ సముచితమైనటువంటి విషయం కాదు. ఈ సంఘటన మనం నార్కల్ ప్రజలంతా ఖండించాలని కోరుకుంటూ, ఈ ప్రకటనను ప్రెస్ మీట్గా భావిస్తూ ప్రెస్ వాళ్ళందరూ ప్రసారం చేయాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ ఎద్దుల గోపాల్ రెడ్డి, ఆర్టీఏ మెంబర్, నాగర్ కర్నూలు.